పితృశ్రాద్ధాలను నిర్వహించడం వల్ల మనకొచ్చే లాభం ఏమిటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు పితృలోకంలో ఎవరైతే మన పితరులు ఉంటారో వారు వివిధ రూపాలు పొందుతారని చెప్పాను. వాళ్ళు ఇంతకుముందు కర్ణుని ఉదంతంలో కూడా మనం తెలుసుకున్నాం. వారు వారికి సంబంధించిన ఆకలి దప్పులను కేవలం వారి వారసులు మాత్రమే తీర్చగలరు. వారి వారసులమైన మనము ఇక్కడ నిర్వహించే పితృ కార్యాల వల్ల, పితృ శ్రాద్ధాల వల్ల వాళ్ళు సంతృప్తి చెందుతారు. వాళ్ళు సంతృప్తి ఎలా చెందుతారో ఇప్పుడు వివరిస్తున్నాను. మనము ఈ పితృశ్రాద్ధము అన్నా, పితృకార్యము అన్నా చాలామందిలో ఉన్న ఒక భావన ఏందంటే, పిండాలు తయారు చేసి బ్రాహ్మణులను పిలిపించి పెట్టాలేమో అని. కానీ వాస్తవానికి పితృశ్రాద్ధము అంటే అర్థము ఎవరి కులాచారాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ పితరులకు ఇష్టమైన పనులు చేయడం. ఇప్పుడు కొందరి ఆచారంలో పిండాలు పెట్టి వారిని తర్పణాదులు వదలడం ఆచారంగా ఉంటుంది. కొందరి ఆచారంలో బ్రాహ్మణులను పిలిచి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. వారు అలా నిర్వహించుకోవచ్చు. మరికొందరి ఆచారంలో శాకంతో మరణించిన పితరుల ఫోటోలను పెట్టి వారి ముందు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది కూడా పితృశ్రాద్ధం కిందికే వస్తుంది. మరికొందరు నదీ తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నువ్వుల నీళ్లతో తర్పణములు వదులుతూ ఉంటారు. ఎవరు ఏ విధంగా చేసినా ఇవన్నీ కూడా శ్రాద్ధక్రియ కిందికే వస్తాయి. కాబట్టి ఈ శ్రాద్ధక్రియలు చేయడం ద్వారా ఆ పితృదేవతలు వారి వారి లోకాలకు వెళ్ళిన తర్వాత కూడా చాలా సాంత్వన పొందుతారు. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.